వారు ధ్యానం చేసేవారు లోపల ప్రక్షాళన జరుగుతుందా? లేదా? బయట ఉందా? లేదా? అనంటే ప్రతి ఒక్కరికి సా సాగర మథనం ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఆ జరుగుతున్న స్థితిలో మనము అంటే కింది 3 చక్రాలు ఏవైతే ఉంటాయో అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక ఈ స్థితులలో మనము ఎంతో పూజలు, వ్రతాలు ఏవో చేయడం వల్ల మనం ఒక స్థితిని మనము పొందుతాము. చాలామంది అంటుంటారు, "మేడం గారు నేను ధ్యానంలో రాకముందే చాలా బాగుండేదాన్నండి. బాగా పూజలు చేసుకునేదాన్ని. చాలా హ్యాపీగా ఉండేది. నేను అనుకున్నవన్నీ జరిగిపోయేవండి టక్కన" అని చెప్తుంటారు. అంటే ఒక సిద్ధత్వం అనేది ప్రాప్తిస్తుంది. అంటే మనం ఈ మూడో రోజు మనం ఏదైతే అమ్మవారిని చంద్రఘంట అని, నాలుగో రోజు మనం కూష్మాండ అని ఏదైతే మనము పిలుచుకుంటూ ఉంటామో, అక్కడ మన యొక్క చక్రాస్ అంటే మన యొక్క సాధన ద్వారా మన లోపల ఒక సిద్ధత్వం